ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. మనం వెయిట్ లాస్ సిరీస్ చేస్తూ ఉన్నాము. నేను చాలా రకాల ఎక్సర్సైజ్ మీకు చెప్పాను. మీరందరూ చేస్తున్నారు అని నా అభిప్రాయం. సో ఈరోజు నేను మంచి ఇంటెన్సిటీ వర్కౌట్ తీసుకొచ్చాను. అంటే ఒకటి లెవెల్ పెంచుతూ పోతున్నాను. సో లాస్ట్ టైం కన్నా ఈ వర్కౌట్ చాలా ఇంటెన్స్ వర్కౌట్ అనమాట. సో మీరు ఆ వర్కౌట్లన్నీ చేశాక ఈ వర్కౌట్ చేయండి. సో ఈ 2 ఇంటెన్స్ వర్కౌట్ చేశారనుకోండి, నేను నిజం చెప్తున్నారు, మీరు 15 డేస్‌లో మీరు వెయిట్ లాస్ అవుతారు. మీ కేజీలు తగ్గుతాయి. ఎందుకంటే ఈ ఇంటెన్స్ వర్కౌట్ వల్ల అట్‌లీస్ట్ మీరు 10 సెట్స్ చేశారనుకోండి, మీరు కంపల్సరీ మీకు వెయిట్ లాస్ అవుతుంది అండ్ తొందరగా ఫ్యాట్ లాస్ అవుతారు. అంటే ఫాస్ట్‌గా ఫ్యాట్ లాస్ అవ్వడానికి. ఫ్యాట్ లాస్ అంటే ఏంటి? మీ టోటల్ బాడీ ఫ్యాట్ కదులుతుంది. మీ థైస్ ఇవన్నీ, లెగ్స్ ఇవన్నీ కూడా ఏవైతే మీకు బాగా లావుగా ఉన్నాయో ఇవి కూడా తగ్గుతాయి. సో ఈ 2 ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసి చూడండి అండ్ మీరే రిజల్ట్స్ చూస్తారు. సో ఫస్ట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఏంటంటే చూడండి, 2 హ్యాండ్స్ ఇట్లా వెనకాల పెట్టాలి. ఓకే, పెట్టి కిందికి కూర్చోవాలి. ఓకే, కిందికి కూర్చొని మీదికి లేసి ట్విస్ట్ అవ్వాలి. ఇది ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మీరు కింద కూర్చుంటున్నారు, దానివల్ల మీ థైస్ తగ్గుతాయి, మీ మోకాళ్ళ స్టిఫ్నెస్ తగ్గుతుంది. మీకు నిజంగా చెప్తున్నా, ఇలా కింద కూర్చొని లేచేయడం వల్ల మీకు ఈ మోకాళ్ళ నొప్పులు కూడా మీకు రాకుండా ఉంటాయి. సో ఇలా కింద కూర్చొని మీదికి లేచి ఇలా ట్విస్ట్ అవ్వాలి అండ్ మళ్ళీ సెంటర్కి రావాలి. సో ఇది ఎక్సర్సైజ్ అండి. నేను మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఫాస్ట్గా చేసి చూపిస్తాను. ఇది నేను స్లోగా చేశాను, ఇప్పుడు ఫాస్ట్గా చేసి చూపిస్తాను చూడండి. ఓకే, 1 2 3 4 5 6 7 8. సో ఇలా చేయాలన్నమాట. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, నౌ సెకండ్ ఎక్సర్సైజ్ నేను చూపిస్తాను. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, కింద కూర్చొని లేయాలి బట్ కిక్ చేయాలి. ఓకే, సో చూడండి, 1 2 3 4. సో కిక్ చేస్తున్నారు అనమాట. సో కిక్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈ నడుములో ఉన్న ఫ్యాట్, మీ పొట్టలో ఉన్న ఫ్యాట్, థైస్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. సో ఇది మళ్ళీ నేను చేసి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇలా గనక మీరు ఈ 2 ఎక్సర్సైజెస్, ఓకే, మార్నింగ్ ఒక 10 సెట్స్, ఒక 10 సెట్స్ ఇవి, ఒక 10 సెట్స్ ఇవి అన్నట్టు 2 ఎక్సర్సైజెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే మీరు ఖచ్చితంగా 15 డేస్లోనే మీకు 4-5 కేజీస్ వరకు వెయిట్ లాస్ అవుతుంది. అండ్ ఆల్సో మీ థై ఫ్యాట్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఓవరాల్గా బాడీ వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో ఇది ట్రై చేసి చూడండి, చాలా మంచి ఎక్సర్సైజెస్. సో ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మీరు కింద కూర్చొని లేయలేరు, సో ఈ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఈ డౌట్ అందరికి ఉంటుంది. సో మీరు ఒకవేళ కింద కూర్చొని లేయలేకపోయినా, సో మీరు జస్ట్ ఈ 2 హ్యాండ్స్ ఇలా పైకి పెట్టి ఈ ట్విస్ట్లు చేయండి. 1 2 3 4 5 6. సో ఇది మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే కింద కూర్చోట్లే కాబట్టి మీకు ప్రాబ్లం కాదు, మీరు నిల్చొనే ఈ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ప్లస్ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కూర్చొని లేకుండా జస్ట్ 1 2 3 4 కిక్ చేయాలి. 5 6 7 8 9 10. మీరు ఇలా కూడా ఒకవేళ 10 సెట్స్ మార్నింగ్, 10 సెట్స్ నైట్ చేస్తే
మీకు మోకాళ్ళ నొప్పులున్నా ఇది చేస్తే మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే బేసిక్‌గా మీ మొత్తం బాడీ కదులుతుంది. ఎందుకంటే ఈ ట్విస్ట్ చేసినప్పుడు మన నడుము భాగము, మన చెస్ట్ ఇదంతా కదులుతుంది. అండ్ మనం ఎప్పుడైతే కిక్ చేస్తామో అప్పుడు మన లోవర్ బాడీ కదులుతుంది. సో, ఈ 2 ఎక్సర్‌సైజెస్ వల్ల మీకు ఓవరాల్ టోటల్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది. సో, ఈ ఇంటెన్స్ ఎక్సర్‌సైజ్‌ని ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఇది చేసేటప్పుడు నొప్పులొస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటే సహజం. ఎందుకంటే ఫస్ట్‌లోనే మీరు బికాజ్ కింద కూర్చొని లేస్తున్నారు కాబట్టి మనకి లోవర్ అంతా కూడా ఈ కాఫ్ మజిల్స్ ఇవన్నీ మజిల్స్ పట్టుకుంటాయి. సో, మీకు పట్టుకున్నా కూడా ఈ బాడీ పెయిన్స్ ఉన్నా కూడా మెల్లమెల్లగా మళ్ళీ మీరు ట్రై ఔట్ చేసి అలవాటు చేసుకుంటే మీకు చాలా వరకు మీకు ఈ బాడీ పెయిన్స్ తగ్గిపోయి మీకు ఫ్యాట్ లాస్ ఆర్ ఫ్యాట్ బర్న్‌ఔట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇవి నేను చెప్పేవి నిజంగా కూడా మంచి వర్కౌట్ మీకు జిమ్‌లో గూడా ఇలాంటి వర్కౌటే చేపిస్తారు. అండ్ జిమ్‌లో ఏంటంటే మీకు ఇన్‌స్ట్రుమెంట్స్‌తో చేపిస్తారు. ఇదేంటంటే నేను వితౌట్ ఇన్‌స్ట్రుమెంట్స్ జిమ్‌కెళ్ళకుండానే మీరు వెయిట్ లాస్ అయ్యేటట్టు, మంచిగా మీకు ఫ్యాట్ లాస్ అయ్యేటట్టు నేను చెప్తున్నాను. సో, ఈ 2 ఎక్సర్‌సైజెస్ చేసి చూడండి. ఫస్ట్ 2 సెట్స్ ఏంటంటే మీరు కింద కూర్చొని లేయగలిగితే చేయండి. సెకండ్ 2 సెట్స్ ఒకవేళ మీ మోకాళ్ళ నొప్పులుంటే ఆర్ కింద కూర్చోలేని వాళ్ళు చేయొచ్చు. ఇవి 2 ట్రై చేసి చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే వెయిట్ లాస్ ఎక్సర్‌సైజెస్ మీకు చెప్తాను. సో, ఇవి ట్రై చేసి మీరు కామెంట్‌లో చెప్పండి. సో, మనకేంటంటే బాగా ఇప్పుడు ఈ షోల్డర్ పెయిన్స్ ఇవి బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం బాగా వర్క్ చేస్తామో ఆర్ లేడీస్ ఎక్కువ వంట చేస్తూ ఉంటారు కదా! ఆర్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంటి వర్క్ ఆర్ వంట చేయడం ఆర్ బాగా ఎక్కువ వేరే వర్క్స్ వల్ల షోల్డర్‌తో ఎక్కువ పని చేయడం వల్ల ఈ షోల్డర్స్ అనేవి పట్టుకుంటూ ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్ వల్ల చాలా నొప్పులుంటాయి. అట్లీస్ట్ షోల్డర్ ఇలా పైకి లేపాలంటే గూడా అవ్వదు. అండ్ అంటే ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు గూడా. డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఏమవుతదంటే ఇదంతా కూడా ఈ మజిల్స్ అన్నీ కూడా పట్టుకుంటాయి. మనకి ఇక్కడ ఈ మజిల్స్‌లో ఇదేంటంటే రొటేటరీ కఫ్ మజిల్స్ అని ఉంటాయి. అండ్ మనకి ఈ డెల్టాయిడ్ మజిల్స్, ట్రపీజియస్ మజిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట షోల్డర్ ప్లేట్స్ దగ్గర. సో, ఇవన్నీ మజిల్స్ ఏంటంటే ఇన్‌ఫ్లేమ్ అయినప్పుడు మనకి చాలా నొప్పుంటది. మనకి హ్యాండ్ కదలడానికి రాదు. ఈ షోల్డర్ మూవ్ చేయడానికి రాదు. షోల్డర్ పెయిన్ ఎక్కువవుతది. చాలా వరకు ఫిజియోథెరపీకి వెళ్తూ ఉంటారు. మెడిసిన్స్ వేసుకుంటారు. కానీ అప్పటి వరకు రిలీఫ్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ వస్తది. ఎందుకంటే మీరు మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు కదా! డ్రైవింగ్ చేస్తుంటారు. వేరే కుకింగ్ చేస్తుంటారు. ఆర్ డిఫరెంట్ వర్క్ చేస్తుంటారు. సో, దానివల్ల ఏమవుతదంటే మళ్ళీ ఇది స్ట్రెయిన్ అయిపోతది. సో, డైలీ మీరు గనక ఈ 2, 3 ఎక్సర్‌సైజెస్ షోల్డర్ ఎక్సర్‌సైజెస్ ఇవి చేస్తే మీకు ఈ షోల్డర్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా మీకు ఈ జాయింట్స్ అనేవి పెయిన్ కాకుండా ఉంటాయన్నమాట. సో, నేను ఈరోజు ఈ ఫ్రోజన్ షోల్డర్‌కి సంబంధించి ఆర్ ఈ షోల్డర్స్ పట్టుకుంటే ఆర్ పెయిన్ వస్తే ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలో నేను చెప్తాను. ఇవి చూసి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మన హ్యాండ్‌ని ఇప్పుడు ఒకవేళ ఇది లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ పైన పెట్టాలి ఇట్లా. ఓకేనా? పెట్టి ఇట్లా బెండ్ చేసి ఇలా స్ట్రెచ్ చేయాలి. ఓకే. ఇదొక ఎక్సర్‌సైజ్. అంటే మనం ఈ మోచేయి దగ్గర ప్రెషర్ ఏసి కిందికి స్ట్రెచ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. దానివల్ల మనకి షోల్డర్ నొప్పి తగ్గుతుంది. సో, ఇలా చేయండి. ఇదొక ఎక్సర్‌సైజ్. మళ్ళీ ఇది రైట్ హ్యాండ్ ఇలా పెట్టి మీరు ఈ మోచేయిని ఇట్లా ప్రెస్ చేయండి అండ్ స్ట్రెచ్ చేయండి. అండ్ హోల్డ్. దీనివల్ల ఏంటంటే ఈ పార్ట్ ఆఫ్ ద మజిల్ స్ట్రెచ్ అయ్యి మీకు పెయిన్ తగ్గుతుంది. ఇలా మీరు 2 to 3 టైమ్స్ చేయండి. చాలా వరకు రోజు ఇలా చేస్తే మీకు షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతుంది. జస్ట్ ఇలా పెట్టి ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇలా పెట్టి ఇలా స్ట్రెచ్ చేయాలి 2 సైడ్స్. దీనివల్ల మీకు ఇక్కడ ప్రెషర్ పడి పెయిన్ అనేది తగ్గుతుంది. ఓకే. ఇక్కడ రిలీజ్ అవుతుంది. షోల్డర్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. సెకండ్ ఎక్సర్‌సైజ్ చెప్తాను. చూడండి. ఫస్ట్ ఏంటంటే మనము ఈ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా! ఇలా బ్యాక్ సైడ్ ఇలా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇలా ఓపెన్ అండ్ క్లోజ్. ఓపెన్ అండ్ క్లోజ్ ఇలా అన్నమాట.
ఇలా చేయాలి. ఓపెన్ యువర్ షోల్డర్ అండ్ క్లోజ్, ఓపెన్ యువర్ షోల్డర్ అండ్ క్లోజ్. ఇట్లా మొత్తం టచ్ అయ్యే అవసరం లేదు, జస్ట్ ఇట్లా షోల్డర్ ఓపెన్ చేయండి. మనం ఇలా చేస్తాం కదా మార్నింగ్ లేవగానే, ఇలా షోల్డర్ని బ్రాడ్గా ఎక్స్పాండ్ చేస్తాం కదా, అలా ఎక్స్పాండ్ చేసి క్లోజ్ చేయండి, ఎక్స్పాండ్ చేసి క్లోజ్ చేయండి. ఇట్లా మంచిగా చేయండి. నేను వెనకాల నుంచి కూడా చూపిస్తాను, మీకు ఇంకా బెటర్గా ఐడియా వస్తుంది. 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టి ఇలా ఓపెన్ చేయండి, క్లోజ్, ఓపెన్, స్ట్రెచ్. చూడండి ఎలా స్ట్రెచ్ చేస్తున్నాను వెనకాల నుంచి, అండ్ క్లోజ్, స్ట్రెచ్ అండ్ క్లోజ్, స్ట్రెచ్ అండ్ క్లోజ్, స్ట్రెచ్ అండ్ క్లోజ్, స్ట్రెచ్ అండ్ క్లోజ్. సో ఇలా చేయండి. చేస్తే మీ షోల్డర్ దగ్గర ఉన్న టెన్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ తగ్గి మీకు ఈ షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను. జస్ట్ ఏంటంటే జస్ట్ హ్యాండ్స్ని ఇలా పైకి కిందికి ఇలా చూడండి. కిందికి అనేటప్పుడు కొంచెం వెనక్కి అనాలి. ఎప్పుడు కూడా మన షోల్డర్ని మనకి ఇలా చూడండి, నేను ఇట్లా సైడ్ నుంచి ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఇలా పైకి ఎంత పై అంటే కొంతమందికి లిఫ్ట్ చేయడానికి కూడా రాదు, షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు ఇలా లిఫ్ట్ చేస్తుంటే కూడా ఇది నొప్పి వస్తుంది. సో మీరు చేసేటప్పుడు మెల్లగా ఇలా లిఫ్ట్, ఎంత లిఫ్ట్ చేయగలుగుతారో అంత లిఫ్ట్ చేసి వెనక్కి చూడండి. నేను ఎలా వెనక్కి చేస్తున్నాను, 1 2 వెనక్కి స్ట్రెచ్ చేసి చెస్ట్ని ఎక్స్పాండ్ చేయాలి, 2 ఎక్స్పాండ్, 3 4 ఇట్లా అనమాట. సో ఇలా చేయడం వల్ల మీకు షోల్డర్ రిలీఫ్ అవుతుంది. ఇలా 1 చూడండి, నేను చెస్ట్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తున్నా, షోల్డర్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నా, అండ్ హ్యాండ్స్ని లిఫ్ట్ చేస్తున్నా. 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది మీ షోల్డర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఈ షోల్డర్ అంతా నేను మీకు ఎక్సర్సైజెస్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ రిలీవింగ్ ఎక్సర్సైజ్ చెప్తాను షోల్డర్ది. జస్ట్ ఏంటంటే మీరు చూడండి, జస్ట్ ఇట్లా మీరు ఇక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ఇలా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. జస్ట్ 1 2 3 4 ఇలా భుజాలు పైకి లేపి కిందికి, 6 7 8 9 10. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 ఇట్లా రౌండ్గా 5 6 7 8 9 10. ఇలా మీరు రోజు చేస్తే మీ షోల్డర్స్ ఎప్పుడు నొప్పి రావు. మీరు ఎంత పని చేసినా కూడా రోజు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ పెయిన్ రిలీఫ్ అవుతుంది. మీరు ఎలాంటి టాబ్లెట్స్ తీసుకోకర్లేదు, ఫిజియోథెరపీ అక్కర్లేదు. పర్ఫెక్ట్గా మీ షోల్డర్స్ చాలా ఇయర్స్ వరకు స్ట్రెంగ్త్గా ఉంటాయి. ఓకే, బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.